అనంతపురంలో ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ సభ 60 ఎకరాల్లో సభ ఏర్పాట్లు ఆకట్టుకుంటున్న కూటమి జెండాలు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం. హస్తిన పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో భేటీ. గ్రూప్ 1 ఫలితాలపై కోర్టు ఆదేశాలు అనుసరిస్తాం, రీవాల్యుయేషన్ తేదీలు ఖరారు చేస్తామన్న మంత్రి జూపల్లి. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక మలుపు, ప్రభుత్వానికి ఏసీబీ విచారణ నివేదిక. ఫార్ములా ఈ కేసులో ₹1 కూడా తారుమారు కాలేదు, ప్రభుత్వానికి దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలన్న కేటీఆర్. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు రద్దు, ప్రభుత్వానికి చెంపపెట్టు, తెలంగాణ యువతకు సీఎం క్షమాపణ చెప్పాలన్న హరీష్ రావు. ఖమ్మంలో పెరుగుతున్న సూర్యఘర్ యోజన పథకం వినియోగం, విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు సూర్యఘర్ స్కీమ్. ద్వారకా తిరుమలలో ఆలయ వసతి గృహాల అద్దె స్వాహ, శాశ్వత ఉద్యోగితో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు. పెద్దపల్లి జిల్లాలో పక్కదారి పడుతోన్న యూరియా, మల్లాపూర్ నుంచి యూరియా తరలిస్తున్న వాహనం పట్టుకున్న రైతులు. శ్రీశైలం ఆలయంపై డ్రోన్ కలకలం, అర్ధరాత్రి గోపురాలపై సంచరించిన డ్రోన్. ములుగు జిల్లా మేడారం ఆశ్రమ పాఠశాలలో దారుణం, హోంవర్క్ చేయలేదని విద్యార్థిని జుట్టు పట్టుకొని కొట్టిన ఉపాధ్యాయురాలు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో క్షుద్ర పూజల కలకలం, పూజలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ సిటీలో రద్దయిన నోట్ల మార్పిడి చేస్తున్న ముఠా అరెస్ట్, 1,92,00,000 రద్దయిన నోట్లు సీజ్. మంత్రి ఆనం ఇలాఖాలో రేషన్ బియ్యం మాఫియా, బియ్యం అక్రమ రవాణాలో అధికారుల తీరుపై అనుమానాలు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, 4 నెలలుగా చేసిన కార్యక్రమాలు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు. యానాం కనకాలపేటలో క్లోరిన్ గ్యాస్ లీక్, ఇరువురికి అస్వస్థత, ఆందోళనలో స్థానికులు. హైదరాబాద్ నగర శివార్లలో గంజాయి పట్టివేత, 2 అరెస్ట్, ఒరిస్సా నుంచి బస్సులో తరలిస్తున్న 21.33 కేజీల గంజాయి. సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో కుప్పకూలిన పాఠశాల భవనం, స్వల్ప గాయాలతో బయటపడ్డ 3 విద్యార్థులు. హైదరాబాద్ సిటీలో పోలీస్ కానిస్టేబుల్ బైక్ చోరీ, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న సుల్తాన్ బజార్ పోలీసులు. కండలేరు జలాశయంలో అక్రమ చేపల వేట గుట్టురట్టు, అనుమతులు లేకుండా చేపలు పడుతున్నారని మత్స్యకారుల ఆగ్రహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో విషాదం, మిషన్ భగీరథ సంపులో పడి 2 మృతి, మరో 2 పరిస్థితి విషమం. నేపాల్ ప్రధాని పదవికి ఓలీ రాజీనామా, రాజకీయ సంక్షోభం, ఆందోళనతో చెలరేగిన మంటలు. ఆందోళనలతో నేపాల్లో పెచ్చురిల్లిన హింస, ఖాట్మండులో మాజీ ప్రధాని ఝాలానాథ్ నివాసానికి నిప్పు, సతీమణి మృతి. మెక్సికోలో పట్టాలు దాటుతున్న బస్సును ఢీకొన్న రైలు, 10 మంది మృతి, 61 మందికి గాయాలు.